సీఎంకే చింటూ మోడల్ కొత్తపేట. సరే నువ్వు ఫస్ట్ టైం ఫేమస్ అయ్యి ట్రోల్ అయినప్పుడు నీకు ఎట్లా అనిపించింది? నీ ఫీలింగ్ ఎట్లా? దరిద్రంగా అనిపించింది. ఎంత కొట్టినా చావుని పాము అంటున్నారు కమెంట్స్ లో, నిజమా అబద్ధం? నేను పామును కాదు, కింగ్ కోబ్రా. స్కిన్ కోబ్రా అనేది ఎలా వస్తుంది? స్కిన్ కోబ్రా కాదు, కింగ్ కోబ్రా. సరే బిగ్ బాస్ ఛాన్స్ వస్తే వెళ్తావా? వెళ్తా. వెళ్ళి ఏం చేస్తావు అక్కడ? గర్ల్స్ ఉండాలి. నువ్వు ఇంకా బచ్చాలో ఉన్నావు కదా, నీకు మీసాలే సరిగ్గా రాలే. ఇంకా తాజ్ మహల్ అసలు ఎందుకు కట్టారు? నార్మల్ గా నాకు అవగాహన లేని దాని గురించి. నీకు అసలు దేని మీద అవగాహన ఉంది? నాకు అవగాహన ఇప్పుడు హార్పిక్ మీద అమ్మాయి బొమ్మ ఉంటుంది, తాగేస్తావా? తాగుతా. ఒకవేళ నువ్వు ఫేమస్ అవ్వకపోతే ఇప్పుడు ఏం చేసి ఉండేవాడు? అడుక్క తినేవా. और अभी तो रुको, క్లైమాక్స్ అభి బాకీ. కాదు చింటూ, ఒక ముచ్చట 19 ఏళ్ళు తిప్పి కొడితే 20 గినంగా చక్కగా లేవు. మరి చదువుకోవచ్చు కదా, చదువుకొని ఏదైనా జాబ్ చేస్తే ఉద్ధరించేది. ఏదైనా మీ అమ్మ వాళ్ళకి చదువుకొని ఏం చేస్తున్నావు? చదువుకొని ఏం చేస్తున్నావు? ఈ స్టేజ్ లో ఉన్నా నేను నీకన్నా ఎక్కువ స్టేజ్ లో ఉన్నా. నీ 1 month ఎంత వస్తుంది శాలరీ? నాకు వస్తుంది ఒక అట్లా వస్తుంది. నాకు 35K వస్తుంది, 40K వస్తుంది, 45K వాల్యూ అనేది ఉంటది కదా, శాలరీ అనేది ఉంటది కదా. ఎన్ని వీడియోలు చూస్తావు? నేను ఇప్పుడు చూపెడతా ఇక్కడ లిస్ట్ క్లియర్ చేసుకుంటా. నువ్వు చేసిన ఒత్తి ఇదే 30 days కా 15 days కా ఏం చదివినావు నువ్వు? టెక్స్ట్ బుక్స్. చింటూ గారు ఎప్పుడు నీది చిన్నగా ఉంటదా పెద్దగా ఉంటదా? ఓన్లీ నీది. నేను ఓపెన్ చేస్తా, నువ్వు కొంచెం చూడు. ఇట్లాంటి మాట్లాడుతుంటే మీ ఇంట్లో ఎవరు ఏమన్నారా? నేను లైఫ్ గురించి ఆలోచిస్తా. ఎవరి గురించి? నా లైఫ్ గురించి. నీకేం లైఫ్ ఉంది? లైఫ్ లేదు కాబట్టి ఆలోచిస్తా నా లైఫ్ గురించి. నీలో ఈ యాంగిల్ కూడా ఉంది. అన్ని యాంగిల్స్ ఉన్నాయి, అందుకని సీఎంకే. అన్ని యాంగిల్స్ అంటే ఏమేమి ఉన్నాయి నీలో? యాంగిల్స్ అంటే మీకు కూడా తెలుసు, దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు నాకు. తెలుగు యాంగిల్స్ అంటే రకాలు. అది అన్ని రకాలు ఉన్నాయి నాలో. మా కోసం కొన్ని చెప్పు, వివరించి. చెప్పడం ఉండదు, దానికి చూపించడం. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? ఇప్పుడు మియా ఖలీఫా అంటే మిగతా చాలా మంది అబ్బాయిలకు కూడా ఇష్టం. చింటూ మోడల్ కి ఇష్టం అంటే ఇంకా సంథింగ్ ఏదో స్పెషల్ కదా. ఇప్పుడు ఈ ప్రొడక్ట్ నాది అనుకుంటే నాతోనే ఉండాలండి. ఇది అందరూ యూజ్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు యూజ్ చేస్తే తప్పలేదు, నేను యూజ్ చేస్తే తప్ప. అలాగే మియా ఖలీఫా అంటే నాకు ఇష్టం, వాళ్ళకు ఇష్టం. ఇప్పుడు మియా ఖలీఫాతో ఛాన్స్ ఏమన్నా వస్తే ఏం చేస్తావు? చేస్తానండి. ఇప్పుడు మియా ఖలీఫా ఉంది, తను చాలా లైఫ్ చూసుంటది, చాలా మందితో ఉండుంటది. అవునవును. సో ఇప్పుడు మీరు ఆమెని సాటిస్ఫై చేయగలరా? అరే నీ అబ్బా. చేయగలుగుతానండి. అంత గట్టిగా ఎలా చెప్తున్నారు? చేయగలుగుతాను. అది ఇప్పుడు మియా ఖలీఫాను సెక్స్ చేయాలన్నా తన సైజుకు మనకి పట్టదండి. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. తన సైజుకు మనకి పట్టదండి. అప్పుడు కాంప్రమైజ్ అయినా అవ్వాలి, లేదా లైట్ లైట్ గా చేయాలి, లేకపోతే రొమాన్స్ అయినా చేయాలి, తప్పదు. మీ క్లారిటీకి, మీ విజన్ కి, మీ ఎక్స్పీరియన్స్ కి టేక్ అ బౌ. కానీ మరి మీరు సాటిస్ఫై చేస్తానన్నారు కదా, మీరెలా చేస్తానండి పక్కా. ఇప్పుడు మీరే అన్నారు.